హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము టమాటా ములక్కాడ కూర ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ములక్కాళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక పావు స్పూను ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ వేసి బాగా కలిపి మూత పెడుతున్నాను. అవి మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసాను. బాగా కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ములక్కాడ ముక్కలు వేయాలి. వేసి ఒక బుల్లి గ్లాసులో సగం నీళ్లు పోసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర బాగా మెత్తగా ఉడికిన తర్వాత ములక్కాడ ముక్క చెక్ చేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి కూర తీసేసుకోవడమే. అంతే, టమాటా ములక్కాడ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చూసి చెప్పండి కామెంట్లో. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.